హైదరాబాద్ ప్రజాభవన్లో ప్రజావాణి ప్రారంభమైంది. తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు తరలి వస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ కోసం వస్తున్న దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ప్రజావాణి నోడల్ ఆఫీసర్ గా ఉన్న హరిచందన నల్గొండ కలెక్టర్ గా బదిలీ అయిన నేపథ్యంలో ఐఏఎస్ దివ్యకి బాధ్యతలు అప్పగించారు. అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. ఆయన మా ల్యాండ్ దొంగ పేపర్లన్నీ పుట్టించి తీసుకోవడం జరిగిందని తీసుకుంటే అక్కడ ఏం చేశాడంటే ఒక 50 మంది రౌడీలను పెట్టి. మరోవైపు ప్రజాభవన్ ముందు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మంత్రి మల్లారెడ్డి బాధితులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నుంచి తమ ప్లాట్లు కాపాడాలంటూ కాప్రా కృష్ణానగర్ ప్లాట్ ఓనర్స్ ధర్నాకు చేపట్టారు. తమ భూములను ఎమ్మెల్యే కబ్జా చేశారని, సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. అటు మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి సర్వే నెంబర్ 648/650లో తమ భూములను మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారంటూ బాధితులు ఆందోళన చేస్తున్నారు. ఆయన మా ల్యాండ్ దొంగ పేపర్లన్నీ పుట్టించి తీసుకోవడం జరిగిందని తీసుకుంటే అక్కడ ఏం చేశాడంటే ఒక 50 మంది రౌడీలను పెట్టి 6 సర్వే నంబర్లలో ల్యాండ్ ఓనర్ చేసిన లేఅవుట్ 706 ప్లాట్లు మిమ్మల్ని చంపేస్తామని. ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. అయితే ఎక్కువ శాతం కూడా భూ కబ్జా ఆరోపణలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన అంశాలపైనే ప్రజలు ప్రజావాణికి చేరుకుని తమ సమస్యలకు అర్జీ పెట్టుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్. ఎస్ విజయచంద్రిక, ప్రజాభవన్లో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిర్వహిస్తున్నటువంటి ప్రజావాణి కార్యక్రమంలో బాధితులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తమ సమస్యలను ఇటు అధికారుల దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకువెళ్లేందుకు, తమ గోడును వెళ్లబూసుకునేందుకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇటు ప్రజాభవన్ కి ఈ రోజు పెద్ద ఎత్తున ఇటు భూ సమస్యలతో వస్తున్నటువంటి వారి బాధితుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఓవైపు ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకి సంబంధించినటువంటి బాధితులు కొంతమంది, మరోవైపు మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి బాధితులు కొంతమంది ఇటు ప్రజాభవన్ ముందు ఆందోళన దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనము చూడొచ్చు, ఏదైతే మాజీ మంత్రి మేడ్చల్ జిల్లా ఏదైతే గుండ్లపోచంపల్లిలో సర్వే నెంబర్ 648/1, 650, 650/2 శ్రీ మల్లికార్జున నగర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీలో దాదాపు 23 ఎకరాల్లో ఉన్నటువంటి భూమిని కబ్జాకు పాల్పడ్డారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా వారంతా కూడా ప్లకార్డులు పట్టుకుని ఆ మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఇక్కడ ప్రజాభవన్ ముందు ఆందోళన దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు సంబంధించినటువంటి బాధితులు కాప్రాలో కొంత భూమిని తమ భూమిని ఏదైతే ఆక్రమిస్తున్నారంటూ కూడా మరోవైపు వారు కూడా ప్రజాభవన్ ముందు ఆందోళన దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బాధితులు ఉన్నారు. వారితో మాట్లాడదాము. ఏంటి అసలు మల్లారెడ్డి మీ భూమిని ఏం కబ్జా చేశారు, ఏంటి మీ సమస్య ఏంటి? మేము ఈ ప్లాట్ నంబర్ మేము ప్లాట్ నెంబర్స్ అండి, మాకు సర్వే నెంబర్ 648/1, 650 and 650/2లో మాకు ప్లాట్స్ ఉన్నాయి. టోటల్గా 366 ప్లాట్లు. 1987లో ఇది అప్రూవ్ అయిన లేఅవుట్ అండి. సంబంధిత గ్రామ పంచాయతీ వాళ్ళు అప్రూవ్ చేసిన లేఅవుట్ అయినప్పటికీ ఇది ఎన్నోసార్లు కబ్జాలకు గురైంది. లేటెస్ట్గా మల్లారెడ్డి అనుచరు అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి ధరణిని అడ్డం పెట్టుకొని ఒక కొత్త దొంగ పాస్బుక్ క్రియేట్ చేసి 5708/2020 అనే ఒక డాక్యుమెంట్ తోని 16 ఎకరాలు ఆయన పేరు మీద ఉన్నది ధరణిని అడ్డం పెట్టుకొని మొత్తం చారిటబుల్ ట్రస్ట్కి, అంటే ఆయన మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి డొనేట్ చేయడం జరిగింది. 366 కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి. సంబంధిత అధికారులకి ఎన్నిసార్లు ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా ఏ రకమైన మాకు న్యాయం జరగట్లేదు. మేము పోయిట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. లాస్ట్ 3 డేస్ నుంచి కూడా మేము అక్కడే తిరుగుతూ ఉన్నాము. మాకు కనీసం ఒక కంప్లైంట్ లెటర్ అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాము, దాని మీద ఏం జరిగిందో తెలియదు. కోర్టులో కేసులు ఫైల్ చేసినాము, మేము విన్ అయినాము. ఏ కోర్టు కేసులో కూడా ఆపోజిట్ పార్టీ వాళ్ళు, అంటే మల్లారెడ్డి అనుచరులు అయినా, శ్రీనివాస్ రెడ్డి అయినా, లేకపోతే వాళ్ళు ఎవరెవరైతే రిప్రజెంటేటివ్స్ ఉంటారో ఎప్పుడు రాలేదు. ప్రతి కోర్టు కేసు కూడా మేము విన్ చేయడం జరిగింది. పర్పెచువల్ ఇండక్షన్ ఆర్డర్ ఉంది మాకు అన్ని ఆర్డర్స్ మా ఫేవర్లో వచ్చాయి. దొంగ లేఅవుట్ వేశారు, హెచ్ఎండిఏ లేఅవుట్ ఒకటి, అది కూడా క్యాన్సిల్ చేయించాము. ఎన్ని క్యాన్సిల్ చేయించినా సంబంధిత అధికారులు ఎవ్వరూ మాకు సహాయం చేయకపోవడంతో ఇవాళ రోజు మా సైట్లోకి మేము పేలేకపోతున్నాము. ఈసీలు మా పేరు మీద ఉన్నాయి, ఎల్ఆర్ఎస్ మా పేరు మీద ఉంది, అన్నీ ఉన్నా మా సైట్లోకి మేము పోలేకపోతున్నాం. ఎందుకంటే అక్కడ గుండాలని పెట్టేసి మమ్మల్ని మా సైట్లోకి రానియకుండా చేస్తున్నారు. అక్కడ సంబంధిత అధికారులు పోలీస్ వాళ్ళే మమ్మల్ని కూడా మా సైట్లోకి పోనీయకుండా పోలీస్ స్టేషన్కి పిలిచి కూర్చోబెడుతున్నారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఏంటి అంటే మీ మీద కంప్లైంట్ వచ్చింది అంటారు. ఎవరు కంప్లైంట్ ఇచ్చారంటే చెప్పరు. సరే కంప్లైంట్ కాపీ ఇవ్వండి సార్, మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం, కోర్టులో కేసు వేస్తామంటే కూడా ఇప్పటివరకు మాకు ఏ రకమైన కాపీ ఇవ్వలేదు. వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి.
మేము పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చున్నది. ఎస్ఐ సార్తో మాట్లాడాము, సిఐ సార్తో మాట్లాడాము. ప్రతి ఒక్క వైపు మల్లారెడ్డి గాని అనుచరులు చెప్తున్నారు, సో వీళ్ళు పట్టాదారుల దగ్గర నుంచి కొనుగోలు చేయలేదు, వీళ్ళు ఒక ఏదైతే భూ కబ్జాకు పాల్పడినటువంటి వారి దగ్గర నుంచి నకిలీగా కొనుగోలు చేశారని చెప్తున్నారు. సో లేదండి, ఇదే మాటని ఎప్పటి నుంచో అంటున్నారు. ఈ ల్యాండ్ కి సంబంధించిన ప్రతి రికార్డుని మేము ఇప్పుడు సీఎం సార్కి ఇవ్వడం జరిగింది. ఇది పర్టికులర్ ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ వాళ్ళకి సరెండర్ చేయడం జరిగింది. బి విజయరెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి అనే వాళ్ళు, రంగారెడ్డి వాళ్ళ పిల్లలు. ఇది ల్యాండ్ సీలింగ్ లో వాళ్ళు ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత చింతా ఫ్యామిలీలో 13 మందికి ఇది రాసి ఇవ్వడం జరిగింది. పానీలలో కూడా డాక్యుమెంట్స్ లో కూడా చాలా క్లియర్ గా ఉంది. సో మల్లారెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పహానీలని మాడిఫై చేయించి మార్చి చింతా ఫ్యామిలీ నుంచి మళ్ళా విజయరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి పేరు మీద తెచ్చుకొని వాళ్ళ అనుచరుల ద్వారా మల్లారెడ్డి ఒక జిహెచ్ఎంసీ లేఅవుట్ వేశారు. సో దాన్ని కూడా మేము క్యాన్సిల్ చేయించడం జరిగింది, రివోక్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పేపర్లు కూడా మేము సీఎం సార్కి ఇస్తున్నాము. ప్రతి ఒక్క డాక్యుమెంట్ మేము ఇచ్చాము. అధికారులు మాకు రాసిచ్చారు, కోర్టుకి రాసిచ్చారు మా దగ్గర డాక్యుమెంట్స్ లేవని. కానీ మేము అన్ని డాక్యుమెంట్స్ సీఎం సార్కి వాళ్ళ ప్రజెంట్ చేయడం జరిగిందండి. మనం చూడొచ్చు ఏదైతే ప్లకార్డులలో పాలమిన పూలమిన పేద ప్రజల బతుకులు దోచిన ఇట్లు మీ మల్లారెడ్డి అంటూ కూడా ఇక్కడ ఫ్లెకార్డులతో నిరసన దిగుతున్నారు. మరోవైపు చూడొచ్చు ఇక్కడ స్కూల్స్ కట్టినా, కాలేజీలు కట్టినా, హాస్పిటల్స్ కట్టినా, పేద ప్రజల ఆస్తులు దోచినా, అలాగే పేద ప్రజల బతుకులను బొంద కట్టినా అంటూ కూడా ఇక్కడ ఫ్లెకార్డులతో నిరసన దిగుతున్నారు. ఇక్కడ కూడా చూడొచ్చు మనము వినూత్నమైనటువంటి ఫ్లెకార్డులు పెట్టుకొని ఇక్కడ బాధితులు నిరసన దిగుతున్నారు. కష్టపడ్డ, ప్లాన్ చేసిన, క్రమశిక్షణతో పనిచేసిన, అందినంత దోచుకున్న మీ మల్లారెడ్డి అంటూ ఇక్కడ మల్లారెడ్డి బాధితులైతే ఆందోళన దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. తమకు ఏదైతే తీరని న్యాయం జరుగుతుంది, పూర్తిగా గతంలో బీఆర్ఎస్ హయాంలో తమకు పూర్తిగా ఎక్కడికక్కడ అన్యాయం చేశారంటూ కూడా ఇక్కడ చెప్తున్నారు. మరోవైపు మనము ఇక్కడ చూస్తున్నాము ఏదైతే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకి సంబంధించినటువంటి బాధితులు కూడా ఉన్నారు. సో వారితో కూడా మాట్లాడదాం, అసలు వారి సమస్య ఏంటనేది కూడా వారిని అడిగి తెలుసుకుందాము. సో చెప్పండి, మీ సమస్య ఏంటి సార్? ప్రధానంగా కాప్రా విలేజ్ లో ఉన్నటువంటి 550 ఫ్లాట్ సార్. మా అందరి మధ్యతరగతి వ్యక్తులటువంటి మేము 20 సంవత్సరాల క్రితం ఫ్లాట్లు కొనుక్కున్నాము. గ్రామ పంచాయతీ లేఅవుట్ల నుంచి ఫ్లాట్లు కొనుక్కుంటే మధ్యలో ప్రేమ్ సాగర్ రావు అనే వ్యక్తి కొన్ని ఫ్లాట్లు కొనుక్కొని మిగతా అన్నిటి మీద ఆయన కేసులు వేస్తూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ సైట్లోకి వెళ్తే కట్టుకోనియకుండా వాళ్ళ మనుషుల్ని పెట్టేసేసి పోలీసు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ డబ్బు అనే ఒక మదంతోటి, ఆ బలుపుతోటి మమ్మల్ని అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అక్కడ చూడండి, మేము ఫ్లాట్లు కట్టుకుంటే కోలేస్తున్నాడు. ఏదో ఒక చిన్న ల్యాండ్ సంబంధించిన చిన్న లోపాలు చేసుకొచ్చేసి పోలీసు వ్యవస్థలను మేనేజ్ చేయడం. రేవంత్ రెడ్డి గారు ఏం కోరదలుచుకున్నారు? మీరు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు మా అందరికి ఒక మాట ఇచ్చారు. ఎంపీగా ఉన్నప్పుడు మేము ఆయన కలిసాము. ఆయన గారు మేము రాష్ట్రంలో నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది, మేము తగ్గ న్యాయం చేస్తున్నారు, దాని తగ్గట్టే ప్రజావాణి పెట్టాడు. ప్రజావాణిలో మేము అందరం కూడా 550 మందిలో రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు త్వరగా స్పందించి ఈ మీ ఆంధ్రజ్యోతి ద్వారా సార్కి ఈ విషయం తెలిసి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి వినిపిస్తాం. ఎంపీ గారు కూడా అప్పుడు ఉన్నప్పుడు కూడా మాకు బాగానే సమస్య, అప్పుడు గవర్నమెంట్ లేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, సీఎంఎస్ రేవంత్ రెడ్డి గారు. కానీ ఆ సారే రేవంత్ రెడ్డి గారు కనుక మా అందరికి న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం సార్. మనం చూడొచ్చు మొత్తం మీరు ఎంతమంది బాధితులు? మేము 550 మంది ఉన్నాం సార్. 550 మంది ఉన్నాం సార్. సో మొత్తం కూడా దాదాపు 550 మంది పైగా బాధితులంతా కూడా తాము మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే బాధితులమంటూ చెప్తున్నారు. సో ఏదైతే ఆ కాప్రాలో ఉన్నటువంటి కృష్ణానగర్ ప్లాట్ ఓనర్స్ వీరంతా కూడా, సో ఈ బాధితులంతా కూడా గత ఎన్నో రోజులుగా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ బాధితులు ఉన్నారు సార్, చెప్పండి ఏం చెప్పండి. మేము 1983 నుంచి ప్లాట్లు కొనుక్కున్నామండి. 706 ప్లాట్లు ఈ కాప్రా. దీంట్లో 2000లో ప్రేమ్ సాగర్ రావు అనే ఒక చీడ పురుగు వచ్చి మా ప్లాట్లన్నీ కబ్జా చేయడానికి ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ప్రయత్నాలు చేశాడు. ఆ కేసులని మేము కొట్లాడి కేసులన్నీ క్లియర్ చేసుకుంటున్నాం. కేసులు క్లియర్ చేసుకుని వెళ్తే మళ్ళీ కొత్త కేసులు వేస్తున్నాడు. అట్లా కూడా క్లియర్ చేస్తున్నాము. మనం చూడొచ్చు ఎక్కువగా ఈరోజు అయితే బాధితులు అయితే భూ బాధితులు ఎక్కువగా వస్తున్నారు. సో ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. సో ప్రజావాణి నోడల్ ఆఫీసర్గా ఉన్నటువంటి హరిచందన నల్గొండ కలెక్టర్గా బదిలీ కావడంతో ప్రస్తుతం ఐఏఎస్ అధికారిని దివ్యకు బాధ్యతలు అప్పగించారు. గతంలో ఆదిలాబాద్ కలెక్టర్గా పనిచేసినటువంటి దివ్య ప్రస్తుతం ప్రజావాణి ఇన్ఛార్జిగా బాధ్యతలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు ప్రజావానికి పెద్ద ఎత్తున బాధితులు అయితే తరలి వస్తున్నారు. తమ సమస్యలను ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి తమ సమస్యలను సత్వరమే పరిష్కరించాలంటూ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేస్తారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా తమ ఆశాభావాన్ని